గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ వీడియో ఇన్ మై డే. సో ఈ వీడియోలో మేము కర్డ్ రైస్ ఛాలెంజ్ చేస్తున్నాం. సో కర్డ్ రైస్ విత్ చల్లమిరపకాయలు అండ్ ఇది పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి. సో మా ఇద్దరులో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నర్. ఓకేనా మమ్మీ? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా మమ్మీ? సో చూపించేసి కర్డ్ రైస్. మమ్మీ జీడిపప్పు కూడా వేసింది. సో మా ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నారు. ఓకేనా మమ్మీ? స్టార్ట్ చేద్దామా? మమ్మీ స్పీడ్ గా తిను, చాలా లాగా చేయాలి. ఓకేనా? బాగుంది. మమ్మీ వేసింది కర్డ్ రైస్. చాలా టేస్ట్. సమ్మర్ టైంలో మంచి స్పెషల్ ఫుడ్. నార్మల్ గా అయితే తినను, ఛాలెంజ్ కోసం తింటున్నా. చాలా పెట్టేసా మమ్మీ. కష్టమే. బాగుంది. మిరియాల ఫ్లేవర్, చికెన్ పెరుగు. పెరుగు ఇష్టం లేని వాళ్ళు కామెంట్ చేయండి. పెరుగు లవర్స్ కూడా కమెంట్ చేయండి. మమ్మీ ఒకసారి తింటే మైండ్ బ్లాక్, అంత టేస్ట్ ఉంది. టేస్ట్ బాగుంది. మనం రెస్టారెంట్ లో తింటాం కానీ అంత టేస్ట్ ఉండదు. ఇంట్లో చేసుకున్నది ఇంట్లో చాలా టేస్ట్ ఉంది. తినే త్వరగా. సంధ్య కార్డ్ తిందు. నేను పెరుగన్నం ఇంత తింటాను, మా మమ్మీ ఈరోజు ఇంత తినిపిస్తుంది. ఛాలెంజ్ లో నేను ఇద్దరు తినాలని పెట్టా ఈరోజు. ఇంకేమేమి తినాలో ఈ ఛాలెంజ్ కోసం కదా మమ్మీ.
వీడియోస్ వైరల్ అయితే పక్కా ఏ ఛాలెంజ్ అయినా చేస్తాం. సరేనా మమ్మీ? ఇష్టం లేవి కూడా తింటాం. తిన్నదండి. నా కోసం కాదు, నీ వెన్న కోసం. మమ్మీ నన్ను లడ్డు చేసేసేది, నేనేం తినను. మమ్మీ నా ప్లేట్లో ఎక్కువ పెట్టినావు కదా? నిజం చెప్పు. పెట్టాను కాదు మమ్మీ, నా ప్లేట్లో ఎక్కువ. నమ్మద్దు. ఎంత తిన్నా తరగట్లేదు. మా మమ్మీ ఎక్కువ పెట్టింది. ఇంట్రెస్ట్ పొట్టు పెడితే మజా ఉంటుంది, ఇంట్రెస్ట్ లేదే పెడతా. మమ్మీ ఈసారి నుంచి మనమే. నైస్. మమ్మీ నేను ఇంకా తినలేకపోయాను, మమ్మీ ఫస్ట్ తినేసింది. కంప్లీట్. సో మనం నెక్స్ట్ ఛాలెంజ్ నుంచి ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ పెట్టుకున్నామా మమ్మీ? ఓకే. సో ఈ వీడియోలో కర్డ్ రైస్ ఛాలెంజ్ లో మా మమ్మీ గెలిచేసింది. ఈ కర్డ్ రైస్ ఛాలెంజ్ లో మా మమ్మీ గెలిచేసింది. సో కంప్లీట్ గా మొత్తం తినేసింది. నేను తినలేకపోయాను, ఎందుకంటే బేసిక్ గా నేను ఎక్కువ కర్డ్ రైస్ తినను, ఇంట్లో కొంచెమే తింటా. సో మా మమ్మీ ఇంత పెట్టేసరికి ఒకేసారి తినాలి వెళ్ళలేదు. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మమ్మీ ఆగు మమ్మీ, పొడుపు కథ అడగడం మర్చిపోయావు. ఏదైనా మంచి పొడుపు కథ అడుగు మమ్మీ మా సబ్స్క్రైబర్స్ ని. మీరు చెప్పండి. అడుగు మమ్మీ, ఏదైనా క్వశ్చన్ అడుగు, వాళ్ళ నేను చెప్తా, ట్రై చేస్తాను. నాకు తెలియకపోతే వాళ్ళు చెప్తారు. సరే, నాకు తెలిసిన ఈ రోజు మీ అందరికి ఒక పొడుపు కథ మా మమ్మీ అడుగుతుంది. ఇది మీకు తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్. చెప్పు మమ్మీ. చెప్పాల్సిందా? అడుగు క్వశ్చన్ ఏదైనా. ఓకే. పిఠాపురం చిన్నవాడ, పెట్ల కొట్టే చిన్నవాడ, చచ్చిన పిట్ట తేవద్దు, బతికిన పిట్ట తేవద్దు, కోరిక లేకుండా ఇంటికి రావద్దు. ఓకే, ఇది తెలిస్తే చెప్పండి కామెంట్. సో మీకు తెలుసా దీనికి ఆన్సర్? నేను మళ్ళీ సార్ చెప్పమ్మీ. పిఠాపురం చిన్నవాడ, పిట్ల కొట్టే చిన్నవాడ, చచ్చిన పిట్ట తేవద్దు, బతికిన పిట్ట తేవద్దు, కోరిక లేకుండా ఇంటికి రావద్దు. ఏంటది? సో ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే మీరు కమెంట్ చేయండి. చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. నాకైతే ఆన్సర్ తెలుసు, నేను చెప్పాలనుకోవట్లేదు ఈ క్వశ్చన్ మీ అందరికి. సో ఇలాంటి మా ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. Bye.